బతినాడదలే అవసరం కూడా లేదు. చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బంట. యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బంట. ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బంట. అట్లా కేసుకుంటే 70-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది వాళ్ళకి రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరిగింది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ్ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పడ్డాయి. అతనికన్నా ఎక్కువ వచ్చింది మెజార్టీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది? జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 6, 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో, మీ అందరూ తెలుసు. ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయ్ వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా. ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరం క్రితం. అదిగోండి కరుణాకర్ రెడ్డి అభిరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా. పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఆ అమ్మాయిని పిలిపించుకొని నీకెందుకుమా ఆ రోజు సెటిల్ చేసినావు. ఆ అమ్మాయి 2021లో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు? ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా. తిరుచానూరు స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసేయండి, మీతో పట్టకని వెళ్ళండి అన్నారు. ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తాను మీకు, వినిపిస్తా కూడా. 2023లో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణ్ రాయ్ డబ్బులు సెటిల్మెంట్ చేయించారు. మీరు పెద్ద మనుషుల్ని పెట్టి, భూమన అభినయ్ రెడ్డి మనుషులు, భూమన అభిరెడ్డి, వాడు ఒకడు ఉంటాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడాగాడు, వాడొకడు. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది, కిరణ్ రాయ్ గారి సీట్ వస్తే, అదృష్టం కొద్ది సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం, దీన్ని వాడుదాం, మనం రూపాయి ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి, నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు 10 కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా? ఇవన్నీ నెంబర్ 1 పాయింట్. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయ్ గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి, మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకపోతే అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు. అన్ని వల్ల కారణం వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు. తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు. కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది, ఎప్పుడో ఒక రోజు వాడిని వేయాలి. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు మేము మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలందరితో నేను పిలిపిస్తాను, మీకందరికీ మంచి నామినేట్ పోస్టులు ఇస్తాను, మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను, మీరేం బాధపడకండి. నేను నాతో పాటు మా జన సైనికులు 4, మా నగర అధ్యక్షుడు ఇంకొక 2 చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరు వేశారో నీకు తెలుసు. కిరణ్ రాయ్కి నామినేట్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది.
మనం దెబ్బకొట్టే ప్రయత్నంగా ఉంటుంది. భవిష్యత్తులో అభయరెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్, బేడాలేసే కిరణ్ రాయల్, పాన్లు అమ్మే కిరణ్ రాయల్, బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్, ఇంకేదో కిరణ్ రాయల్, రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు, బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అభయరెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు, జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81-80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ అభవన్ అబద్ధం, జనాలు నమ్మరు, అవన్నీ ఊరికే గుర్తుతే. 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ అభవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఇన్ని వ్యాపారాలు చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయల్ మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు, కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు, 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1, 2, 3. 1, 2, 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఇది వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమిగా నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు, ఈడ పోకల లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తాను, కృతి వస్తున్నాం, ఎవరు హీరోయిన్తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? లుచ్చా పేపర్, లుచ్చా టీవీ, లుచ్చా పేపర్ ఏమిది? ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్నా, ఇంకా డైలీ 1 డే 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తానా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్ పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లో పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చేయొచ్చు, అండ్ ఫోటో అట్లా చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫు, కైఫు, లైఫు చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను.
వీడియో కిరణ్ అన్నాడు. లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి. స్పీకర్ ఉంది, మైక్ ఉంది. ఏం వీడియోలో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? అందరికి పంపిస్తా, వీడియో పంపిస్తా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఈ వాయిస్ వినండి ఒకసారి. అంటే మళ్ళీ ప్లే చేయరా.